కైమోట్రిప్సిన్, లైపేజ్, ఎమైలేజ్ వీటి వలన ఆహారం సంపూర్ణంగా జీర్ణమవడానికి ఆస్కారం కలుగుతూ ఉంటుందన్నమాట. ఇది క్లోమ గ్రంథి యొక్క ఎంజైముల గురించి. ఈ విధంగా ఇది బాహ్యస్రావ గ్రంథిగా పనిచేసింది. ఇప్పుడు అంతఃస్రావ గ్రంథిగా చూద్దాం. ప్యాంక్రియాస్ క్లోమలో ఉన్నటువంటి అక్కడక్కడ చిన్న చిన్న కణాల యొక్క సమూహాలు ఉన్నాయి. ఈ కణాలని ఇంతకుముందు చెప్పాను నేను, వాటిని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హన్స్ అని పిలుస్తారు. అంటే లాంగర్హన్స్ పుటికలు అని పిలుస్తారు. ఈ లాంగర్హన్స్ పుటికల్లో 3 ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. 3 రకాల కణాలు ఉంటాయి. ఒకటి ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అండ్ డెల్టా సెల్స్ అని 3 రకాల సెల్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్ అని 3 రకాలు ఉంటాయి. ఆల్ఫా సెల్స్ నుంచి సాధారణంగా ఒక హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. ఆ హార్మోన్నే గ్లూకగాన్ అని పిలుస్తారు. ఆల్ఫా సెల్స్ నుంచి వచ్చేటటువంటి హార్మోన్నే గ్లూకగాన్ అని పిలుస్తారు. అలాగే బీటా సెల్స్ నుంచి వచ్చేటటువంటి హార్మోన్ని ఇన్సులిన్ అని పిలుస్తారు. ఇన్సులిన్. అలాగే డెల్టా సెల్స్ లేదా డి సెల్స్ నుంచి ఏంటి ఉత్పత్తి అవుతుందన్నది ఇంకా సైంటిస్టులు కనిపెడుతూ ఉన్నారన్నమాట. రీసెర్చ్ అవుతుంది. ఈ విధంగా ప్రధానంగా క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి లాంగర్హన్స్ పుటికల్లో ప్రధానంగా మనకు ఉపయోగపడేటటువంటి కణాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్ఫా కణాలు, 2 బీటా కణాలు. ఆల్ఫా కణాల నుంచి గ్లూకగాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఏం పనిచేస్తే చూద్దాం. ఒకటి, మొట్టమొదటి మనం ఆహారం తీసుకున్నాం, అది ఆహారం జీర్ణమైనటువంటి ఆహారం రక్తంలోనికి శోషించుకోబడిన తర్వాత ఆ ఆహారం అనేది గ్లూకోజ్ రూపంలో ఉంది. ఇప్పుడు మన రక్తం లోపల గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఈ విధంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువైపోతే కిడ్నీస్ ద్వారా బయటికి పంపించబడుతూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రమాదాన్ని అరికట్టడం కోసమని గ్లూకోజ్ అనేది, రక్తంలో ఉండే గ్లూకోజ్ అనేది కాలేయము లేదా లివర్ అనే ప్రదేశంలో నిల్వ చేయబడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా నిల్వ చేయబడడానికి గ్లూకోజ్ని గ్లైకోజన్ అనే పదార్థంగా మార్చి దాన్ని నిల్వ చేయాల్సి ఉంటుందన్నమాట. గ్లూకోజ్ని డైరెక్ట్గా గ్లూకోజ్ కాకుండా గ్లూకోజ్ అనే దాన్ని గ్లైకోజన్ రూపంలో మార్చి దాన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా రక్తంలో ఉండే గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏది అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి కాలేయంలో నిల్వ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఇన్సులిన్ తగ్గిపోతుంది చాలామందికి. ఈ విధంగా ఇన్సులిన్ తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధిని డయాబెటిస్ మెల్లిటస్ లేదా షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అని పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ సెక్రటరీస్, కానిస్టేబుల్స్, ఎస్ఐస్ అన్ని ఎగ్జామ్స్లో తప్పనిసరిగా వచ్చే ప్రశ్న ఇప్పుడు చూడండి. మధుమేహ వ్యాధి లేదా షుగర్ వ్యాధి అనేది ఏ హార్మోన్ లోపించడం వల్ల కలుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. అది దీనివల్ల అంటే ఇన్సులిన్ హార్మోన్ లోపించడం వలన. ఇన్సులిన్ హార్మోన్ ఎవరు స్రవిస్తారు అంటే ఈ క్లోమ కణాల్లో ఉన్నటువంటి అంటే క్లోమలో ఉన్నటువంటి బీటా కణాల ద్వారా ఇన్సులిన్ స్రవించబడుతూ ఉంటుంది. దీన్ని డయాబెటిస్ మెల్లిటస్ అని పిలుస్తారు సైంటిఫిక్గా. షుగర్ వ్యాధిని డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యాధి కలుగుతారు. ఈ డయాబెటిస్ మెల్లిటస్కి 3 లక్షణాలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే పాలీయూరియా, పాలీడిప్సియా, పాలీఫేజియా అని 3 ఉంటాయి. పాలీయూరియా అంటే అనేక సార్లు, పాలీ అంటే మెనీ టైమ్స్, యూరినేట్ అంటే ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళడం. రెండోది పాలీఫేజియా అంటే ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది వాళ్ళకి, అందులో దాన్ని పాలీఫేజియా అనేక సార్లు ఆకలి వేస్తూ ఉంటుంది, దాన్ని పాలీఫేజియా అంటారు. నెక్స్ట్, వాటర్ ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంటుంది కాబట్టి అటువంటి సమయంలో ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, అలాంటి దాన్ని పాలీడిప్సియా అని పిలుస్తారు. ఈ విధంగా 3 ప్రధాన లక్షణాల ద్వారా డయాబెటిస్ మెల్లిటస్ని మనం గుర్తిస్తూ ఉండొచ్చు. డయాబెటిస్ మెల్లిటస్లో ఉన్నటువంటి ఈ క్రింది లక్షణం ఏది అని ప్రశ్న అడుగుతాడు. ఈ 3 లక్షణాలు ఇస్తాడు, ఇంకోటి వేరే ఇస్తాడు. అందులో ఇది జాగ్రత్త గుర్తుంచుకోండి. షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ మెల్లిటస్లో ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు 3. ఒకటి పాలీయూరియా, పాలీడిప్సియా, పాలీఫేజియా. ఈ పాలీయూరియా, పాలీడిప్సియా, పాలీఫేజియాలను బట్టి మనం షుగర్ వ్యాధిని గుర్తించవచ్చు. షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్ మెల్లిటస్ అనేది దేని లోపం వల్ల వస్తుందంటే ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. దాన్ని స్రవించేటటువంటి కణాలు ఏవి అంటే బీటా కణాలు. ఓకే, ఇది బీటా కణాలు అయిపోయింది. నెక్స్ట్ వన్ ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణాలు అనేవి గ్లూకగాన్ అనే హార్మోన్ స్రవిస్తున్నాయని చెప్పుకున్నాం. ఈ గ్లూకగాన్ ఏం చేస్తూ ఉంటుంది అంటే కాలేయంలో ఉన్నటువంటి గ్లైకోజన్ పదార్థాన్ని, ఇంతకుముందు చెప్పాను ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుందని చెప్పాను. ఇప్పుడు కాలేయం లోపల గ్లైకోజన్ ఉంది. మనకు అవసరమైన సమయంలో కాలేయంలో ఉన్నటువంటి గ్లైకోజన్ని తిరిగి గ్లూకోజ్గా మార్చడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది అంటే గ్లూకగాన్.
ఈ విధంగా గ్లూకగాన్ అనేది ఇన్సులిన్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ క్లోమం అనేది అత్యంత ప్రధానంగా మనకి షుగర్ వ్యాధి రాకుండా చేసేటటువంటి గ్రంథి. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది, గ్లైకోజన్ ఉత్పత్తి చేసేది, గ్లూకగాన్ ఉత్పత్తి చేసేది కూడా ఈ ప్యాంక్రియాస్ లేదా క్లోమ గ్రంథి మాత్రమే. ఇప్పుడు చూసారండి, ఇందాక నేను ఏం చెప్పాను, క్లోమ గ్రంథి అనేది అనేక ఎంజైమ్లు ఉత్పత్తి చేసింది. ఏ ఎంజైమ్లని? ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేసి బాహ్య స్రావ గ్రంథిగా పనిచేసింది. అదేవిధంగా ఇది ప్రధానంగా గ్లూకగాన్ అండ్ ఇన్సులిన్ అనే హార్మోన్లు కూడా ఉత్పత్తి చేసి ఇది అంతఃస్రావ గ్రంథిగా పనిచేస్తుంది. ఈ విధంగా బాహ్యస్రావ గ్రంథిగాను అంతఃస్రావ గ్రంథిగాను పనిచేస్తూ డబుల్ గ్లాండ్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది అత్యంత ప్రధానమైనటువంటి ప్రశ్నలు, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, దాంతో మనకి స్మాల్ ఇంటెస్టైన్ అయిపోయింది. ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగు. పెద్ద ప్రేగు యొక్క పరిమాణం ఎంత, పొడవు ఎంత అంటాడు ప్రశ్న. పెద్ద ప్రేగు పరిమాణం ఎంత ఉంటుందంటే 1.5 మీటర్లుగా ఉంటుంది. మనం ఎంతమంది చెప్పాను, చిన్న ప్రేగు యొక్క పరిమాణం ఎంత ఉంటుంది? 7 మీటర్లు. ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది 7 మీటర్ల పొడవు ఉంటే లార్జ్ ఇంటెస్టైన్ అనేది 1.5 మీటర్స్ పొడవుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనేది కూడా 3 భాగాలను కలిగి ఉంటుంది. 3 భాగాలు, ఒకటి సీకం, కోలాన్, రెక్టమ్ అనే 3 భాగాలుగా ఇది ఉంటుందన్నమాట. సీకం, కోలాన్, రెక్టమ్ అనే 3 భాగాలుగా ఇది 3 భాగాలను కలిగి ఉంటుంది. సీకం, కోలాన్, రెక్టమ్ అనే 3 భాగాలుగా నిల్వ ఇది విభజించబడుతూ ఉంటుందన్నమాట. సాధారణంగా మలము అంటే విసర్జక పదార్థం అనేది తాత్కాలికంగా ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే రెక్టంలో నిల్వ చేయబడుతూ ఉంటుంది. అవసరమైన సమయంలో అది బయటికి పంపించబడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా దీనిలో ఉంటుందన్నమాట. అయితే పెద్ద ప్రేగు యొక్క ప్రధానమైనటువంటి పని ఏం పని చేస్తూ ఉంటుంది అంటే, దీని యొక్క ప్రధానమైన పని ఏంటి అంటే ఇది అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. అంటే పెద్ద ప్రేగు యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే మానవునికి అవసరమైనటువంటి ఆహారంలో ఉన్నటువంటి అంటే మనం తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి నీటిని పీల్చుకోవడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి పని అనమాట. నెక్స్ట్, చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు కలుస్తున్న వద్ద ఉన్నటువంటి చిన్న భాగం ఉంది. అంటే వేలు బుడిపు వంటి భాగం ఉంటుంది. అంటే మన వేళ్ళు ఉంటుంది కదా, ఆ వేలు వంటి భాగం ఉంటుంది. దాన్ని వెర్మిఫార్మ్ అపెండిక్స్ అని పిలుస్తారు. వెర్మిఫార్మ్ అపెండిక్స్ లేదా ఉండుకము అని పిలుస్తారు. ఉండుకము లేదా వెర్మిఫార్మ్ అపెండిక్స్ అనేది మానవుల్లో అవశేష అవయవము, వెస్టీజియల్ ఆర్గాన్. వెస్టీజియల్ ఆర్గాన్ అంటే ఏంటంటే అది ఉంటుంది కానీ దానికి పని మాత్రం ఉండదన్నమాట. అటువంటి భాగాలు అనేవి మానవ శరీరంలో అనేక ఉంటాయి. ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడండి. అదేంటంటే అవశేషావయవాల మ్యూజియం లేదా ది మ్యూజియం ఫర్ వెస్టీజియల్ ఆర్గాన్స్ అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు. ది మ్యూజియం ఫర్ వెస్టీజియల్ ఆర్గాన్స్ లేదా అవశేష అవయవాల మ్యూజియం అని ఎవరిని పిలుస్తారు అంటే మానవుడినే పిలుస్తారు. మానవుల్లో అత్యధికంగా అవశేష అవయవాలు ఉంటాయి. అంటే పని ఉంటాయి కానీ దానికి పని ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చెవి పై దొప్ప అంటే దాన్ని పిన్న అని పిలుస్తారు. బాహీ చెవి అనమాట, దాన్ని పిన్న అంటారు. ఆ పిన్న పైభాగంలో కొంతమందికి తల వెంట్రుకలు ఉంటాయి. ఆ తల వెంట్రుకలు ఉండడం కానీ లేదా ఛాతీ పైభాగంలో తల వెంట్రుకలు ఉండడం కానీ లేకపోతే ఈ విధంగా వెర్మిఫార్మ్ అపెండిక్స్ అంటే ఉండుకము అని ఈ భాగం కానీ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా అనేకమైనటువంటి అవశేష అవయవాలు అనేవి మానవుల్లో ఉంటాయి. అందువల్ల మానవుణ్ణి అవశేష అవయవాల మ్యూజియం లేదా మ్యూజియం ఆఫ్ వెస్టీజియల్ ఆర్గాన్స్ అని పిలుస్తారనమాట. అయితే మరోసారి ఏం క్వశ్చన్ అడిగాడంటే మానవుల్లో ఉండే అవశేష అవయవాల సంఖ్య ఎంత అని అడిగాడు. మానవుల్లో సాధారణంగా 180 అవశేష అవయవాలు ఉంటాయన్నమాట. 180 అవశేష అవయవాలన్నీ కూడా ఈ మానవుల్లో అనేవి సాధారణంగా మనకు కనిపిస్తుంటాయి. ఇది ఈ మానవుల్లో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఏవైనా మీకు కావాల్సినటువంటి అంటే మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉంటే మనకి ఈ వీడియోస్ కిందన కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. మీరు కామెంట్ రూపంలో మీరు పెడితే నేను నెక్స్ట్ క్లాస్లో దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఆ విధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సైన్స్లో కానీ ఎందులోనైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా నా కామెంట్ రూపంలో పెట్టండి. నేను తప్పనిసరిగా కామెంట్ చూస్తాను. ఆ కామెంట్ రూపంలో ఉన్న దానికి మీకు రిప్లై ఇస్తాను. లేకపోతే దాని నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో చేస్తాను. మీకు కావాల్సినటువంటి ఏ ప్రశ్న అయినా సరే మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. కామెంట్ రూపంలో పెట్టిన తర్వాత దానికి కావాల్సినటువంటి కొత్త వీడియోని కానీ లేకపోతే దానికి వెంటనే ఆన్సర్ కానీ నేను తప్పనిసరిగా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.